థీరం 6.4 చూద్దాం. థీరం 6.4 ఏం చెప్తుందంటే, ఇఫ్ ఇన్ టూ ట్రయాంగిల్ సైడ్స్ ఆఫ్ వన్ ట్రయాంగిల్ ఆర్ ప్రొపోర్షనల్ మీన్స్ రేషనల్ సేమ్ రేషియో టు ద సైడ్స్ ఆఫ్ ద అదర్ ట్రయాంగిల్ దెన్ ద కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ హ్యాన్స్ ద టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అని చెప్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఏబిసి అనే ట్రయాంగిల్, డిఈపి అనే ట్రయాంగిల్, టూ ట్రయాంగిల్స్ తీసుకున్నాను అనుకో, అదేం చెప్తుంది, ఆల్రెడీ గివెన్ స్టేట్మెంట్ ఏంటి, ఏబి ఈజ్ సిమిలర్ టు డిఈ as well as AC is similar to, means similar in the sense ratio, same ratio, AB and DE same ratio, AC and DF same ratio, and BC and EF and సేమ్ రేషియో అన్నదన్నమాట. సో అకార్డింగ్ టు ద సిమిలారిటీ మనకి కండిషన్ ఏంటి, కండిషన్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి, కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో డివైడ్ అవ్వాలి. సో బట్ అకార్డింగ్ టు ద థీరం 6.4 ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఆ టూ ట్రయాంగిల్స్ సేమ్ రేషియోలో ఉన్నాయి అని అనుకొని ఇప్పుడు ఆ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఇప్పుడు ఆ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని ఎలా ప్రూవ్ చేయాలి, ఆల్రెడీ వాడు ఏం చెప్తున్నాడంటే ఆ టూ ట్రయాంగిల్స్ సైడ్స్ సేమ్ రేషియోలో డివైడ్ అవుతున్నాయి అని చెప్తున్నాడు. సో మనం ఇంకొక కండిషన్ ప్రూవ్ చేస్తే ఆ రెండు సిమిలర్ అని ప్రూవ్ చేయగలం. ఏంటిది ఆ కండిషన్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి. ఏంటి కరస్పాండింగ్ యాంగిల్స్, ఇక్కడ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ డి, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఈ, అండ్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్ అని మనం ప్రూవ్ చేయాలి. అది ఇక్కడ గివెన్ కండిషన్లో ఏంటిది, సేమ్ రేషియోలో ఉన్నాయి కాబట్టి ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ బై డిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ బై ఈఎఫ్. అది గివెన్ కండిషన్. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, యాంగిల్ ఏ కరస్పాండింగ్ యాంగిల్స్ అని ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఈ, అండ్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్ అని మనం ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేయాల్సింది. నేను కన్స్ట్రక్షన్ తీసుకున్నాను. ఏం కన్స్ట్రక్ట్ చేశానంటే, నేను ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి అది ఎంత మెజర్మెంట్ ఉందో సేమ్ సైడ్ ఏబి సైడ్ ఎంత ఉందో ఆ మెయిన్ పెద్ద ట్రయాంగిల్, అంటే ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి అనేది లెస్ దాన్ ద ట్రయాంగిల్ డిఈఎఫ్, అంటే ఏబి ఎంత ఉందో ఆ సైజ్ తీసుకొని నేను డిఈఎఫ్ ట్రయాంగిల్లో నుంచి మెషర్ చేసి అక్కడ పి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పి అనే పాయింట్ దగ్గర ఏబి ఎంత సైజు ఉందో డిపి అంతే సైజు ఉంది. అలాగే ఏసీ ఎంత ఉంది, ఈ సైడ్ ఎంత సైజు మెజర్ చేశానో అదే సైడ్ ఇక్కడ డ్రా చేసి క్యూ దగ్గర డ్రా చేశాను. అంటే పీక్యూ డిపిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏబిసి, అంటే ఏబిసి ఈజ్ ఈక్వల్స్ టు డిపిక్యూ. సో ఫ్రమ్ దట్ అది కన్స్ట్రక్షన్ నేను చేశాను, ఆ పీక్యూ జాయిన్ చేశాను. నా సో దీనివల్ల ఏమవుతుంది, మనకి ఏబి ఈజ్ ఈక్వల్స్ టు డిపి అవుతుంది అండ్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు డిక్యూ అవుతుంది. అది నేను కన్స్ట్రక్షన్ వల్ల నేను తెచ్చుకోవాల్సిన పాయింట్ నేను తెచ్చుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ప్రూవ్ చేయడానికి నేను ఆ గివెన్ స్టేట్మెంట్లో ఏం తీసుకున్నానంటే, ఏబి బై డిఈ ఈ సిమిలర్ రేషియోలో డివైడ్ అవుతున్న టూ ట్రయాంగిల్ ఒక సైడ్స్ ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ బై డిఎఫ్ తీసుకున్నాను. బట్ ఇప్పుడు నేను కన్స్ట్రక్షన్ వల్ల నాకేం వచ్చింది, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు డిపి అని వచ్చింది కదా. సో ఈ ఏబి ప్లేస్లో నేను డిబి రిప్లేస్ చేసుకున్నాను. సో డిపి బై డిఈ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఏసీకి ఏంటిది, ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు డిక్యూ బై డిఎఫ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు సైడ్ నేను దీన్ని రివర్స్ చేశాను. రివర్స్ చేస్తే ఏమవుతుంది, మనకి డిఈ బై డిపి ఈజ్ ఈక్వల్స్ టు డిఎఫ్ బై డిక్యూ చేసి నేను లెఫ్ట్ హ్యాండ్ సైడు రైట్ హ్యాండ్ సైడు రెండు సైడ్లు -1తో చేసినప్పుడు ఏమైంది, నాకు డిఈ మైనస్ డిపి బై డిపి ఈజ్ ఈక్వల్స్ టు డిఎఫ్ మైనస్ డిక్యూ బై డిక్యూ వచ్చింది. ఇప్పుడు డిఈ ట్రయాంగిల్ మనం చూసామనుకో, డిఈ మైనస్ డిపి అంటే మనకేమొస్తుంది, పిఈ వస్తుంది. అలాగే డిఎఫ్ మైనస్ డిక్యూ అని వస్తే ఏం వస్తుంది, మనకి క్యూఎఫ్ వస్తుంది. పిఈ మైనస్ డిపి ఈజ్ ఈక్వల్స్ టు క్యూఎఫ్ మైనస్ డిక్యూ. సో అకార్డింగ్ టు దిస్ వన్ మనం ఏం చెప్పగలం, పీక్యూ. సో పీక్యూ బై బీపీటీ థీరం ఏం చేసాం, పీక్యూ ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్. మనం ఏం చెప్పాం, పీక్యూ ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్, అంటే ఇది ప్యారలల్ అని చెప్పాం. ఇది ప్యారలల్ అంటే ఏమైంది, ఇప్పుడు యాంగిల్ పి అండ్ యాంగిల్ ఈ ఆర్ ఈక్వల్ అండ్ యాంగిల్ క్యూ అండ్ యాంగిల్ ఎఫ్ ఆర్ ఈక్వల్, అవునా, బికాస్ ఆఫ్ కరస్పాండింగ్. సో ఇది పీక్యూ ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్ అంటే ఈ యాంగిల్ ఈక్వల్ బికాస్ కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి. సో అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు,
యాంగిల్ పి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఈ అని రాసుకోవచ్చు. అలాగే యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్ అని రాసుకోవచ్చు. అప్పుడు దీనివల్ల మనకి ఏం ప్రూవ్ చేస్తున్నాం మనం, ఈ సిమిలారిటీ వచ్చేస్తుంది మనకి. ఏం సిమిలారిటీ వచ్చింది, ట్రయాంగిల్ triangle DPQ is similar to triangle DEF. ఎందుకని ఎప్పుడు సిమిలర్ అని చెప్తాం మనం, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు యాజ్ వెల్ యాజ్ కరస్పాండింగ్ సైడ్స్. ఆల్రెడీ సైడ్స్ ఈక్వల్ అని చెప్పేసాం. DP/DE వచ్చింది కదా మనకి, DP/DE ఈజ్ ఈక్వల్స్ టు DQ/DF అని వచ్చింది. ఇది ప్యారలల్ అని చెప్పినప్పుడు సో మనకి దాన్ని బట్టి మనం ఈ యాంగిల్ P ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ E అని కూడా చెప్పాం, యాంగిల్ Q ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ F అని కూడా చెప్పాం. సో బై దట్ మనం ఏం చెప్పగలం, ట్రయాంగిల్ DPQ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ DEF అని చెప్పగలం. సో బై BPT థీరం ఆల్రెడీ సిమిలర్ మీన్స్ సిమిలర్ రేషియోలో డివైడ్ అవుతుంది. అండ్ PQ ఈజ్ ప్యారలల్ టు EF అంటే బై BPT థీరం నేనేమని రాసుకోవచ్చు ఇక్కడ, బై BPT థీరం ఏం చెప్తుంది, DP బై ట్రయాంగిల్ చూసి చెప్పండి, DP/DE ఈజ్ ఈక్వల్స్ టు DQ/DF. అవునా, DP/DE అండ్ DQ/DF. మన కన్స్ట్రక్షన్ వల్ల మనకేం వచ్చింది, AB ఈజ్ ఈక్వల్స్ టు DP అని ఉంది, AC ఈజ్ ఈక్వల్స్ టు DQ అని ఉంది. అవునా, సో నేను ఇక్కడ DP బదులు AB అని రాసుకున్నాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, AB/DE ఈజ్ ఈక్వల్స్ టు DQ అంటే AC/DF. అవునా, ఇది వచ్చింది. సో ఇది స్టేట్మెంట్ 2 అనుకున్నాను అనుకో. ఆల్రెడీ గివెన్లో మనకు చూడండి ఏముందో, గివెన్లో ఏముంది, AB/DE ఈజ్ ఈక్వల్స్ టు AC/DF ఈజ్ ఈక్వల్స్ టు BC/EF. ఇది గివెన్ స్టేట్మెంట్. అవునా, ఈ గివెన్ స్టేట్మెంట్ 1 అనుకున్నాం అనుకో. మనం ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసి మనం ప్రూవ్ చేసి ఆ మెయిన్ ట్రయాంగిల్లోనే ట్రయాంగిల్ DPQ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ DEF అని చెప్పినప్పుడు BPT థియరం ద్వారా మనం ఈ రెండు సైడ్స్ సేమ్ రేషియోతో డివైడ్ అవుతుంది. అండ్ PQ ఈజ్ ప్యారలల్ టు EF కాబట్టి DP/DE ఈజ్ ఈక్వల్స్ టు DQ/DF అని వచ్చింది. కాబట్టి మనం ఆల్రెడీ ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అన్నాం కాబట్టి సిమిలర్ ఈక్వల్ అన్నాం కాబట్టి నేను DP బదులు AB రాసుకున్నాను, DQ బదులు AC రాసుకున్నాను. అదే రాశాను ఇక్కడ, AB/DE ఈజ్ ఈక్వల్స్ టు AC/DQ రాసుకున్నాను. ఈజ్ ఈక్వల్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు, అలాగే సేమ్ PQ/EF కూడా వస్తుంది. అవునా, PQ/EF అని కూడా వస్తుంది. ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్స్ కంపేర్ చేసినప్పుడు ఫ్రమ్ 1 and 2 ఏం చెప్పగలం మనం, ఫ్రమ్ 1 and 2 కరెక్ట్గా చూడండి, AB/DE ఈజ్ ఈక్వల్స్ టు AC/DE DF అండ్ ఇక్కడ కూడా AC/DF ఉంది. ఈ రెండు ఈక్వల్స్ టు, దీని ఈక్వల్స్ టు BC/EF, ఇది ఈక్వల్స్ టు ఏముంది PQ, ఇక్కడ రాస్తున్నాను సెకండ్, PQ/EF అని వచ్చింది. సో నేనేం చెప్పచ్చు అప్పుడు, BC/EF ఈజ్ ఈక్వల్స్ టు PQ/EF అని చెప్తాను. సో BC/EF ఈజ్ ఈక్వల్స్ టు PQ/EF అని మనకు, అంటే ఇక్కడ EF డినామినేటర్స్ ఈక్వల్ అయినప్పుడు న్యూమరేటర్స్ ఏమొచ్చినాయి, BC ఈజ్ ఈక్వల్స్ టు PQ అని వచ్చింది. అంటే ఈ సైడ్ BC ఈజ్ ఈక్వల్స్ టు PQ. ఆల్రెడీ మనకి కన్స్ట్రక్షన్ ద్వారా మనం ఏం ప్రూవ్ చేసాము, AB ఈజ్ ఈక్వల్స్ టు DP అని ప్రూవ్ చేసాము, AC ఈజ్ ఈక్వల్స్ టు DQ అని ప్రూవ్ చేసాం. ఇప్పుడు ఏమని ప్రూవ్ చేసాం మనం, ఈ థర్డ్ సైడ్ BC ఈజ్ ఈక్వల్స్ టు PQ అని ప్రూవ్ చేసాం. అంటే ఈ ట్రయాంగిల్ సేమ్ కాంగ్రిగెంట్ టు, సో దాన్ని బట్టి మనం ఏం చెప్పగలం, ఆల్రెడీ ఏం చెప్పగలం మనం, ట్రయాంగిల్ ABC ఈజ్ కాంగ్రిగెంట్ టు ట్రయాంగిల్ DPQ అని చెప్పగలను. ఎందుకంటే ఈ సైడ్ ఈక్వల్, ఈ సైడ్ ఈక్వల్, అలాగే ఈ సైడ్ ఈక్వల్ టు ఈ సైడ్ ఈక్వల్స్ టు ఈ సైడు. అవునా,
అన్ని ఈక్వల్స్ అయినప్పుడు ఏమవుతుంది, కాంగ్రియంట్ అవుతుంది. సో అన్ని సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు కాంగ్రియంట్ ఏంటంటే సేమ్ ఫిగర్ కదా, సేమ్ ఇది ఎంత ఉందో అది కూడా అంత ఉంది. ఆల్రెడీ మనం కన్స్ట్రక్షన్ ద్వారా ఏబి ఈజ్ ఈక్వల్స్ టు డిపి అని చూపించాము అండ్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు డిక్యూ అని చెప్పాము. సో నా ప్రూవ్ చేసి మనం ఏం చేసాము, బీసీ కూడా ఈ థర్డ్ సైడ్ కూడా ఈక్వల్ అని చెప్పాము. ఇప్పుడు అన్ని సైడ్స్ ఈక్వల్ ఆఫ్ టూ ట్రయాంగిల్స్ అంటే ఏంటి, కాంగ్రియంటే కదా. సేమ్ ఒక దాని మీద ఒక లైట్ చేస్తే దాన్ని ఏమంటాం, కాంగ్రియంసీ అంటాం. సో ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ డిపికి మనం దేని ద్వారా చెప్పాము, ఎస్ఎస్ఎస్ క్రైటీరియా ద్వారా చెప్పాం. సైడ్ క్రైటీరియా ద్వారా మనం ప్రూవ్ చేసాం. అది ఈ ట్రయాంగిల్ ఈజ్ కాంగ్రియంట్ టు కాంగ్రియంట్ అంటే అప్పుడు ఏంటి, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డి అని, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ పి అని, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ క్యూ అని మీనింగ్. సో ఫ్రమ్ ద ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ డిపిక్యూ మీన్స్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి డయాగ్రామ్ చూసి చెప్పండి, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డి, నెక్స్ట్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ పి అండ్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ క్యూ అని చెప్పాం. సో అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ నేను చెప్పాం. బట్ ఆల్రెడీ మనం ఏం చెప్పాము, పీక్యూ ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్ అని మనము ఇక్కడ ప్రూవ్ చేసాం. ఇక్కడ థర్డ్ ఈక్వేషన్ పీక్యూ ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్ అంటే ఆల్రెడీ ఇక్కడ మనం ఇక్కడ ప్రూవ్ చేసాం ఏమని, యాంగిల్ పి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఈ అని, యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్ అని. సో ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ పి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యాంగిల్ పి ఫ్రమ్ ద సి, ఇక్కడ మనం ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ 4 అనుకుందాం. ఫ్రమ్ ద ఈక్వేషన్ ఇది 4 అనుకుందామా, ఓకే ఇది 4 అనుకుందాం, ఇది 5 అనుకుందాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 4 and 5 ఏమవుతుంది మనకి, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డిఏ ఉంటుంది, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఇన్స్టెడ్ ఆఫ్ యాంగిల్ సి ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు పి అన్నాం, ఇక్కడ యాంగిల్ పి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఈ అన్నాం. సో కెన్ ఐ రైట్ యాంగిల్, నేను రాయొచ్చా యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఈ అని రాయొచ్చు కదా, ఎందుకంటే ఇక్కడ బి ఈజ్ ఈక్వల్స్ టు పి అన్నాను, ఆ పి ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇక్కడ ఉంది. సో డైరెక్ట్లీ బి ఈజ్ ఈక్వల్స్ టు ఈ అయిపోతుంది. అలాగే సిమిలర్గానే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ యాంగిల్ క్యూ అన్నాను, ఇక్కడ యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్ అని వస్తుంది. సో యాంగిల్ ఎఫ్ అని వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాను ఇక్కడ నేను, సో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్ అని రాస్తున్నాను. అంటే ఇప్పుడు నేనేం ప్రూవ్ చేశాను, యాంగిల్స్ కూడా ఈక్వల్, కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా మెయిన్ ట్రయాంగిల్, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఈ అండ్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్ అని ప్రూవ్ చేశాను. ఆల్రెడీ మనం ప్రూవ్ చేయవలసింది కూడా అదే, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఈ అండ్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్. సో హెన్స్ ఇట్ ఈస్ proved. అర్థమైంది అనుకుంటాను. చాలా సింపుల్ స్టేట్మెంట్ ఇది, ఏం లేదు. ఆల్రెడీ సిమిలారిటీ క్రైటీరియా మనకు తెలిస్తే ఎప్పుడు మనం టూ ట్రయాంగిల్ సిమిలర్ అంటాము, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు, కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో డివైడ్ అయినప్పుడు. ఇప్పుడు ఈ థీరంలో ఏం చెప్పాడంటే ఫస్ట్ కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్ సేమ్ రేషియోతో డివైడ్ అవుతున్నాయి, సిమిలర్ అని ప్రూవ్ చేయండి అంటే ఆ కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోతో డివైడ్ అవుతుందంటే మనకి ఇంకో కండిషన్ ఉంటేనే సిమిలర్. అదేంటిది, అది కరస్పాండింగ్ యాంగిల్స్ అన్నది ఈక్వల్గా ఉండాలి. సో కరస్పాండింగ్ యాంగిల్స్ అన్నది ఈక్వల్ చేయడానికే మనం ఈ థీరం ఏ క్రైటీరియా యూజ్ చేస్తున్నాం, సైడ్ క్రైటీరియా యూజ్ చేసి ప్రూవ్ చేస్తున్నాం అన్నమాట. అర్థమైందా? స్టెప్ బై స్టెప్ ఈజీగా చెప్పాను. మీకు ఈ థీరం క్లియర్గా అర్థమైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయమని పెట్టుకున్నాను. థ్యాంక్ యూ.